అండి. ఎలా ఉన్నారు? నాకు ఈ మధ్య ఒక క్వెషన్ అయితే కంటిన్యూయస్‌గా వస్తుందండి. నేను 100 నుంచి 85కి రావడానికి నాకు సమ్‌టైమ్స్ వెయిట్ స్టక్ అవ్వడం అయితే అయ్యింది. ఈ మధ్య రెగ్యులర్‌గా వస్తుంది నాకు. "అక్క వెయిట్ స్టక్ అవుతుంది, వెయిట్ స్టక్ అవుతుంది. ఏం చేయాలి? ఏం చేయాలి?" అని అయితే నన్ను డైలీ అడుగుతూనే ఉన్నారు ఎవరో ఒకరు. సో, వాళ్ళ కోసం ఒక వీడియో చేద్దామనైతే ఈ వీడియోలో చెప్తున్నానండి. వెయిట్ స్టక్ అవ్వడం అనే దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఆహ్, ఒకటి మనం డైలీ ఒకటే రకమైన ఫుడ్ తీసుకోవడం. మనం వెయిట్ లాస్ అయిన తర్వాత మన బాడీ అనేది మెటబాలిజం అనేది తగ్గిపోతుంది మెటబాలిజం అవ్వడం. సో, దానివల్ల గూడా వెయిట్ స్టక్ అవ్వచ్చు. డైలీ ఒకటే మనం ఎక్సర్‌సైజెస్ ఒకే విధమైనవి చేస్తున్నా గూడా బాడీకి అలవాటయిపోయి వెయిట్ తగ్గడం ఆగిపోతుంది. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా వెయిట్ తగ్గడం అనేది చాలా కష్టం. సో, వాళ్ళకి గూడా అట్లా అవుతుండొచ్చు. వీటికి ఏంటి పరిష్కారం అంటే ఆహ్, వాటర్ ఎక్కువ తాగాలి. అసలే సమ్మర్ వస్తుంది గదా! 4-5 లీటర్స్ వాటర్ ఎక్కువ తాగాలి. అండ్ ఎక్సర్‌సైజెస్ మార్చాలి. మీరు ఇన్ని రోజులు చేసిన ఎక్సర్‌సైజెస్ బాడీకి అలవాటయిపోయింది. సో, వెయిట్ తగ్గడం ఆగిపోతుంది. దానికి మీరు ఎక్సర్‌సైజెస్ డోస్ పెంచాలి. ఇన్ని రోజులు ఒక హాఫ్ అన్ అవర్ చేశారనుకోండి. ఇప్పుడు 45 మినిట్స్ చేయండి. 1 అవర్ చేయండి. ఎక్సర్‌సైజెస్ పెంచాలి. అండ్ ఫుడ్ కూడా మనం ప్రోటీన్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఫుడ్‌లో. కార్బ్స్ తగ్గిచ్చేసేయాలి. దీనివల్ల కూడా మనకి వెయిట్ లాస్ అనేది అవుతుంది. మీకు ఒక వారం నుంచి సేమ్ వెయిట్ చూపిస్తుంది అంటే మీరు ఎక్కువ వెయిట్ లేకపోయినా కూడా మనకి ఇప్పుడు నేను 2 ½ మంత్‌లో 100 నుంచి 85కి అయితే వచ్చాను. ఇట్లాగే అందరూ రావాలని రూల్ లేదు. వస్తారు అని గ్యారంటీ అస్సలు లేదు. ఎందుకు అంటే నా ఫ్రెండ్ ఒకరున్నారు. తను వచ్చేసి 86 నుంచి స్టార్ట్ చేశారు. 3 మంత్స్‌లో తనైతే ఓన్లీ 10 కేజీస్ తగ్గారు. ఎందుకంటే తను బరువు తక్కువ. తగ్గాల్సినది తక్కువ తన బాడీలో. మెటబాలిజం కూడా తనకి తక్కువవుతుంది. ఎందుకు అంటే మనకి వెయిట్ ఎక్కువున్నప్పుడు మెటబాలిజం ఫాస్ట్‌గా ఉంటుంది. క్యాలరీస్ అనేది ఎక్కువ ఖర్చవుతాయి. మనం చేసే ప్రతి ఎఫర్ట్ మీద గూడా క్యాలరీస్ ఎక్కువ ఖర్చవుతాయి. బట్ మనకి వెయిట్ తక్కువున్నప్పుడు ఈ క్యాలరీస్ అనేది మనకి తగ్గుతూ వస్తాయి. మనం చేసే ప్రతి పనికి గూడా ఇప్పుడు మనం 100 కేజీస్ మింద ఒక ఎక్సర్‌సైజెస్ చేశామనుకోండి త్వరగా చెమటొచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. బట్ మనకి ఒక 80 కేజీస్‌లో ఉన్నప్పుడు మనం ఎక్సర్‌సైజ్ చేసినా గూడా మనకి చెమట పోయాలన్నా గూడా టైం పడుతుంది. సో, దానికి మెటబాలిజం స్లో అయిపోతుంది. ఇంకా హైట్ తక్కువున్న వాళ్ళు కూడా మనకి బరువు తగ్గాలంటే కొంచెం కష్టమవుతుందండి. నేను ఒకరోజు చేశాను, 2 రోజులు చేశాను, నేను తగ్గట్లేదు అంటే ఒక్కరోజు, 2 రోజులకే తేడా తెలిసిపోదు. అండ్ అందులో నిన్న ఒకరు కామెంట్ చేశారు నాకు. మరి తను ప్రతి వీడియో కింద ఎందుకు చేశారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే అందరూ చూడాలి, తిను చేసేది కరెక్ట్ కాదు అని నిరూపించడానికో, లేకుంటే మరి నేను చూడట్లేదు అనో మరి వరుసగా అంటే నేను రిప్లై ఇచ్చిన తర్వాత కూడా తను వరుసగా పెడతా ఉండింది. తర్వాత నేను అడిగేసరికి ఆపేశారు. దానికి తను 65 ఏమో ఉన్నారంట. 50కి రావాలి అనో ఏమో చెప్పారు. సో, 65 అనేది మనకి చాలా తక్కువ వెయిట్. 65 నుంచి 50కి రావడం అనేది చాలా టైం పడుతుంది. అండ్ మనం కూడా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. 100 నుంచి 90కో, 80కో రావడం చాలా సింపుల్ అండి. మనకి 3, 4 మంత్స్‌లో గట్టిగా కష్టపడితే అయితది. బట్ మనకి ఇక్కడి నుంచి తగ్గాలి అంటేనే చాలా టైం పడుతుంది. పేషెన్స్ ఉండాలి మనకి. ఇంకా ఆహ్, నేను ఏం తింటున్నాను, నిన్న నా బరువయితే పెరిగింది గదా! 100 గ్రామ్స్ అయితే పెరిగింది. దాన్ని నేను ఎలా తగ్గిస్తున్నాను? చాలామంది అడుగుతున్నారు సజ్జలు చేయడం ఎలాగో చూపిచ్చండక్క అని. సో, అది కూడా అయితే నేను ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను. ఇంకా నేనేం తిన్నాను, ఎంత తగ్గాను అనేది కూడా వీడియోలో అయితే యాడ్ చేశాను. ఫుల్ వీడియో చూడండి. నెక్స్ట్ ఈ స్టక్ అయిన దానికైతే చెప్పాను గదా! ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్సర్‌సైజెస్ డోస్ పెంచాలి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది. ఎక్కువ డేస్ చేయడానికి ట్రై చేయండి.
మీరు ఒక్కరోజు, 2 రోజులు, ఒక వారంకే రిజల్ట్ అయితే తెలీదు తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు 100 కేజీస్ ఉన్నారు. ఒక వారం 10 డేస్ చేశారు. అక్క నేనేం తగ్గట్లేదు అంటే వాళ్ళకి మెటబాలిజం ఫాస్ట్‌గా ఉంటుంది కాబట్టి దానికి ఒక కారణం ఉంటుంది. ఎందుకు తగ్గట్లేదు అనే దాని మీద. సో, తక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు ఎక్కువ డేస్ చేస్తేనే మనకి నెలంతా చేస్తే 3 కేజీస్ తగ్గడం కూడా కష్టమవుతుంది. అందులో ఇప్పుడు మనకి స్టక్ అయింది అంటే ఇంకొకటి గూడా మనం మైదా గానీ, షుగర్స్ కానీ రైస్ కూడా మామూలు రైస్ తీసుకోకుండా బ్రౌన్ రైస్ గానీ, ఇలాంటివి తీసుకోవడం గూడా రాగి సంగటి ఇలాంటివి తీసుకోవడం వల్ల గూడా మనకి ఈ వెయిట్ స్టక్ అవ్వడం నుంచి బయటకి తీసుకొస్తుంది. లేదు అంటే ఒకరోజు మీరు ఓన్లీ ఫాస్టింగ్ చేయండి. పక్క రోజు నుంచి మీకు నార్మల్ అయిపోతుంది. వెయిట్ అయితే తగ్గడం స్టార్ట్ అవుతుంది. మీకు 2 డేస్ తగ్గిద్ది, మళ్ళీ స్టాప్ అయిపోయింది అంటే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఫుడ్. ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటరు ఎక్కువ తాగాలి. ఎక్సర్‌సైజెస్ యాడ్ చేసుకోవాలి. చీట్ మీల్స్ అయితే అస్సలు చేయొద్దు. మీకు వెయిట్ స్టక్ అవుతుంది, తగ్గట్లేదు అనుకుంటే చీట్ మీల్స్ అయితే అస్సలు చేయొద్దండి. మైదా గానీ, సాల్ట్ ఎక్కువ ఉండేటివి గూడా. అండ్ అన్నీ చేసినా కూడా తగ్గట్లేదు. ఎందుకు అంటే మన బాడీలో ఫ్యాట్ కాదది వాటర్ వెయిట్. మనం కొంచెం సాల్ట్ ఎక్కువ తిన్నా గూడా మన బాడీ అనేది వాటర్‌ని అట్లే ఉంచిపెట్టుకుంటుంది బాడీలో. అది నెక్స్ట్ డేకయితే తగ్గిపోతుంది. సో, మనకి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నేను తగ్గట్లేదు అనుకుంటే ఎలా చెప్పండి? తగ్గుతారు ఖచ్చితంగా. కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ జేయాలి. నేను ఒక వారం చేసి ఆపేసి ఉంటే నేను 15 కేజీస్ తగ్గేదాన్ని కాదు గదా! ఇంకా గూడా తగ్గాలి అనేదే నా ఎయిమ్ అయితే. నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను మీకు. నేను సమ్మర్‌లో అయితే చేయలేనండి నా డైట్. మా ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. మా పాప, మా వారు ఇంట్లో ఉంటారు. బయటికి వెళ్ళడం, బయట తినడం జరుగుతుంటుంది. సో, దానివల్ల నేను చేయలేకపోవచ్చు అనైతే నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే చెప్పాను. బట్ నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. బయటికి వెళ్ళినా గూడా పక్క రోజైతే నా డైట్‌లో నేను డైట్‌నైతే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా వచ్చేసి ఈ 1 మంతు, 1 ½ మంత్ అయితే నాకు జూన్‌లో స్కూల్స్ తెరిచే వరకు గూడా డైట్ చేయడం అయితే కష్టమవుతుందండి. సో, మేము బయటికి వెళ్తాము. బయట తినడం అవుతుంది. దానివల్ల వెయిట్ అనేది గెయిన్ అవుతాను. సో, నేను దాన్ని అంటే గెయిన్ అవ్వడం అంటే మళ్ళీ ఓవర్ వెయిట్ రాకుండా నేను నా వెయిట్‌నయితే బ్యాలెన్స్ చేసుకుంటాను. అది ఎలా చేస్తానో గూడా మీకైతే చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూసేసేయండి. అండ్ చాలామంది అడిగితే గానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోస్ అయితే. ఆహ్, సో, ఇంతే ఇవాల్టి వీడియో అయితే. నేను ఏం తిన్నాను, నా వెయిట్ ఎంత అనేది చూసేసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. ఇవాళైతే నేను 200 గ్రామ్స్ తగ్గిపోయానండి. ఎలా తగ్గానో కూడా చూసేసేయండి. మనకి వెయిట్ కొంచెం కొంచెం తగ్గే కొంది అసలు 100 గ్రామ్స్, 50 గ్రామ్స్ తగ్గడం కూడా కష్టమైపోతుంది. అలాంటప్పుడు 100 గ్రామ్స్ తగ్గినా కూడా చాలా హ్యాపీ అయిపోతాం. నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే నిన్న కొబ్బరి నీళ్ళు అయితే తాగానండి. దీనివల్ల మన బాడీలో ఎక్స్ట్రా సాల్ట్ వల్ల మన బాడీ అనేది వాటర్ పట్టి ఉంచుతుంది కదా, అదంతా అయితే వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి నేను ఎక్సర్సైజెస్ చేశాను. ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత ఆకలేస్తుందని చెప్పి సద్దలు అయితే తిన్నానండి, మొలకెత్తిన సద్దలు. సో, ఇవైతే ఎలా చేయాలో కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. దీని రెసిపీ కూడా ఈ వీడియోలో అయితే పెట్టాను చూడండి. మార్నింగ్ అయితే నేను సజ్జలు అండ్ క్యారెట్, బాదం అయితే తిన్నానండి. చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఇవైతే 4 డేస్ తర్వాతవి. 4 డేస్కి అయితే ఇలా చెట్లు లాగా వస్తాయి. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుందండి, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో, మన మార్నింగ్ అయితే ఇది ఫిల్ చేస్తుంది ఆకలి ఎక్కువసేపు వేయకుండా. నేనైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. అవి మా కోళ్ళకు కూడా కాబట్టి నేను అంత పెద్ద గ్లాస్తో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. వీటిని నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత అవి ఒక 12 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టేసుకున్నామంటే మార్నింగ్ అయితే ఇలా జల్లెట్లో వేసుకోవాలండి. వాటిని మొత్తం జల్లెట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అయితే మనకి గాలి బాగా ఆడి వాటికైతే తొందరగా మొలకలు వస్తాయండి.
ఇవి జల్లట్లో వేసిన తర్వాత ఒక్కసారి ట్యాప్ దగ్గర పెట్టేసి వాష్ చేసేసుకోండి. ఇలా అయితే మార్నింగ్, ఈవినింగ్ డైలీ చేయాలి. దీనివల్ల మనకి వీటిల్లో బంక అనేది రాకుండా నీట్‌గా, ఫ్రెష్‌గా ఉంటాయండి. ఇవైతే మనకి ఒక 12 అవర్స్ తర్వాత ఇలా కొంచెం కొంచెం మొలకలు అయితే రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడే తినచ్చు మీరు. దీంట్లో అయితే ప్రోటీన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనకి మొలకొచ్చే కొంది. సో ఇలా కొంచెం కొంచెం మొలకలు వస్తాయి కదా, అప్పటి నుంచి తినచ్చు. నెక్స్ట్ డేకి అయితే ఇలా అయితే ఎక్కువ వస్తుందండి. చూడండి, మనం కొంచెం ఒక టీ గ్లాస్ తీసుకున్నా కూడా మనకి ఇలా మొలక రావడం వల్ల ఎక్కువ అనిపిస్తాయి. ఎక్కువ 2 డేస్ వరకు అయితే మనకి సరిపోతాయి. చూడండి, మంచిగా చెట్లలాగా వచ్చేసాయి. వీటిల్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. మన బాడీకి ఇంకేం కావాలి చెప్పండి? గట్టి బలం వస్తుంది. ఇంకా మనకి చాలా ఉంటాయి. సద్దల్లో అయితే ఇది మనకి ఎంత మంచిదో కోళ్ళకు కూడా అలానే. మా కోళ్ళకైతే ఇవి ఫీడింగ్కి అయితే ఇస్తాము. సో చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాయో. ఇవి హైజీన్గా చేస్తాను కాబట్టి నేను అవే తీసుకుంటానండి. మధ్యాహ్నం లంచ్కి అయితే నేను క్యారెట్, చికెను, ఇంకా ఆకుకూర, రైస్ అయితే తీసుకున్నాను. ఆకుకూర పప్పు, చికెన్ ఫ్రై, ఆయిల్ చాలా తక్కువ వేసుకొని చేశానండి. ఇంకా ఫైబర్ కోసం కొంచెం క్యారెట్. ఇంకా నేను ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ అడుగుతున్నారు మజ్జిగ తాగుతున్నారా అని. నేను డైలీ అయితే మజ్జిగ తాగుతానండి. ఈవినింగ్ అయితే స్నాక్స్కి నేను వాటర్ మెలన్ అయితే తీసుకున్నాను. సో వీటి వల్ల మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీలో వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అందుకని నేను ఇవాళ అయితే 200 గ్రామ్స్ తగ్గడం అయితే జరిగింది. నేను నైట్ అయితే మినపట్టు తిన్నానండి. మా వాళ్ళకి గారెలు కానీ పిండి కలిపితే ఆ పిండితోనే అట్టులాగా వేసుకొని చికెన్ కర్రీతో అయితే తిన్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్.